సో ఇవన్నీ కూడా గతంలో ఆమె రికార్డింగ్ డ్యాన్సులు చేసి ఆమె రికార్డింగ్ డ్యాన్సులు చేసి జనాలను మైమర్పించి పబ్బులో హాఫ్ న్యూడ్ డ్యాన్సులు వేసి ఆమె కూడా ఈ రోజు రాజకీయ గురించి మాట్లాడుతుంది. ఇంకేం చెప్తారు మేడం? ఇంకేం చెప్తారు? కింద స్థాయి పార్టీ క్యాడర్ ఎంత కష్టపడుతున్నారో జగన్మోహన్ రెడ్డి తెలియదు. సో అలాంటి వాళ్ళకి ఇస్తే ఇలాంటి పదవులు వేయాలి తప్ప ఎలాంటి డ్యాన్సులు వేసి ఇలాంటి పబ్బులో డబ్బులు ఎగ్గొట్టి వచ్చే వాళ్ళకి అధికార ప్రతినిధి పదవులు అంటే హాస్యాస్పదం. ఇప్పుడు శ్యామల గారిని చూసుకుంటే మనకి ఎక్కడ యాంకరింగ్ చేస్తున్నారు, ఇంక సినిమాలు చేసినంత అవసరం ఏంది? ఓ పార్టీకి వెళ్ళి మాట్లాడుతున్నాం అంటే నీళ్ళు ఒక 30 లక్షల నుంచి 50 లక్షలు సరదాగా ఇచ్చారు లాస్ట్ ఇయర్. అప్పుడే పెద్ద ఎత్తున ఆమె విమర్శలు ఉన్నాయి. పార్టీ నుంచి ఇంత డబ్బులు ముట్టాయి, 50 లక్షలు ముట్టాయి, బ్రహ్మాండం ఇల్లు కట్టింది, ఇక్కడే జూబ్లీస్ ఇల్లు కట్టిందంట. సో ఇల్లే కట్టడానికే 7 కోట్లు అయినాయి ఇల్లు కట్టడానికి. 7 కోట్లు ఇల్లు కట్టడానికి అయినాయి. ఆమె గృహప్రవేశం కూడా యూట్యూబ్ లో ఉంది. ఆమె వాళ్ళ యాంకర్ శ్యామల అని వాళ్ళ హస్బెండ్ సంబంధించిన ఒక గృహప్రవేశం కూడా యూట్యూబ్ లో ఉంది. సో ఆ డబ్బులు అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? సో గత ప్రభుత్వం నుంచి ముట్టాయి కొంత అమౌంట్. సో